ఫోన్ ట్యాపింగ్ అంటే ఏముంది, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. నిజం అనేది ఏందనేది ఎవరికి తెలియని విషయంలో పబ్లిక్ అంతా పరేషాన్ అవుతారు. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ లేదో ఎత్తో కానీ మాకైతే నాకు తెలిసిన అనుభవం బట్టి నేనేం చెప్తాను అంటే అవన్నీ అయితే ఏం లేదు. ఇది రాజకీయంగా పబ్లిక్ను ఒక మభ్య పెట్టడానికే వీళ్ళు ఆడుతున్న నాటకం అని నేను అనుకుంటున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చేసరికి కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ నిజాయితీకి చెప్పాలంటే అఫీషియల్స్ బలిపశు అవుతారండి. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఇది చెయ్యా బాబు అంటే నేను చెయ్యనంటే ఆయన సస్పెండ్ చేసి డిస్మిస్ చేసిన ఆశ్చర్యం లేదండి, ఏదో ఒక వంకతోని. సో అధికార మదంతో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అఫీషియల్స్ నడుచుకునే పరిస్థితి అయిపోయింది. పోలీస్ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నా కానీ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఒక పొలిటీషియన్స్ వాళ్ళ ఒక ప్రతిపక్ష నేతల మీద, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళ మీద, లేకుండా బిజినెస్ మ్యాన్ల మీద, వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ గురి చేయడం కానీ ఇలాంటివన్నీ ఆరోపణలు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు చేసినా తప్పే. ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా నడవాల్సిన ప్రభుత్వం చట్ట విరుద్ధంగా చేయడం అనేది ఈ ప్రజలు దీన్ని తిరస్కరించాలి, ఖండించాలని నేను కోరుతా ఉన్నా. ట్యాప్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విధంగా ట్యాప్ చేసి మనోభావాలను దెబ్బతీసే వ్యక్తిగతమైన విషయాలను బయటకు పెట్టడం, దాని ద్వారా మాట్లాడుకున్న విషయాలతో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లబ్ధి పొందాలని ఫోన్ ట్యాపింగ్ చేసేది అనేది పద్ధతి అనేది సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి అవలంబించిన అధికారులు కావచ్చు, అటువంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం.